పెడన చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. పెడనలో ఎక్కువగా చేనేత రంగానికి చెందిన కుటుంబాలు జీవిస్తూ చేనేతని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారని, వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయని, ఈ ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా చేనేత కలంకారీ కార్మికులకు వైద్య సదుపాయాలు అందుతాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యంగా చేనేత రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వారందరూ కూడా జనరల్గా వారు చేసేటువంటి వృత్తి పరంగా చూసుకున్నట్టయితే వారికి ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఎక్కువ కాలంగా వారు కంటి చూపు ఇబ్బందులు కానివ్వండి, లేదంటే ఎక్కువగా కూర్చున్నప్పుడు మోకాళ్ళ నొప్పుల విషయం కానీ ఇట్లా రకరకాల మరి అనారోగ్యాలు ఎక్కువగా బారిన పడేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి వృత్తి కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం సంరక్షించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన ప్రత్యేకంగా ఎవరైతే ఉంటారో చేనేత కార్మికులు వారందరికీ కూడా ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన పెడనలో కూడా చూసినట్లయితే 3 క్యాంపులు ఈ రోజున ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి డాక్టర్లందరూ కూడా వివిధ రకాల డాక్టర్లను తీసుకొచ్చి ముఖ్యంగా కంటి చూపు కానివ్వండి, ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అందరికీ టెస్టులు చేసి మందులు ఇచ్చేటువంటి విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది 3 క్యాంపుల్లో కూడా మరి ముందుగా పెడన పట్టణంలో పెట్టడం జరిగింది. తర్వాత కూడా వేరే గ్రామాల్లో ఎక్కడైతే ఉన్నాయో గూడూరు మండలికి సంబంధించిన గ్రామాల్లో కూడా ఈ క్యాంపులు పెట్టి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా టెస్టులు చేసి మందు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తామని. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక రకాలుగా మరి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో మెరుగైనటువంటి వైద్యం అందరికీ కూడా అన్న లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా హెల్త్ క్యాంపులు పెట్టేటువంటి విధంలో కానివ్వండి, లేదంటే అనారోగ్యం బారిన పడేవాడికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి వందలాది కోట్ల రూపాయలతోటి వాళ్ళందరినీ ఎల్ఓసీలు కానివ్వండి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో కూడా కొన్ని ఆదుకోవడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో కూడా 6 కోట్లకు పైగా మరి ఈ 2 సంవత్సరాల్లోనే 6 కోట్ల రూపాయల దాకా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. ఏంటంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉన్న లక్ష్యంతో ఎవరో కూడా అనారోగ్య బారిన పడినా కానివ్వండి, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సంక్షేమాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ముందుకు వెళ్తా ఉందని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.